అన్న 1 గ్రాము స్పెషల్ పుల్లట్టు, 2 గ్రాముల పన్నీర్ దోశ, 1 గ్రాము కారం ఇడ్లీ, 2 పతాల పూరి, 1 బుడ్డ ప్యాకెట్ల చపాతి. ఆలు కుర్మా జరంత ఎక్కువ కట్టన్నా, సాంబార్ కొంచెమైనా సరిపోతుంది. చట్నీల జరంత కారం ఎక్కువ ఉండాలి. హాగో ఏమైంది, టిఫిన్లు ప్లేట్ల లెక్క చెప్తారు కానీ గ్రాముల లెక్క చెప్పుడేంది అని అంటారా? అసలు వార్త చూస్తే మీకే ఎరకైతుంది. మా పద్మ చెప్పినవన్నీ టిఫిన్లు కాదు, మరి డ్రగ్స్. హైదరాబాద్ గచ్చిబౌలిలా గీ టిఫిన్ సెంటర్ల జోరుగా నడుస్తుంది దందా. టిఫిన్ల పేరు మీద కస్టమర్లకు సాటుంగా డ్రగ్స్ సప్లై చేస్తుండట ఓనర్ ప్రభాకర్ రెడ్డి. టిఫిన్ అమ్మితే ప్లేట్ కు 40-50 రూపాయలు వస్తాయి. డ్రగ్స్ అయితే గ్రాముకు 4-5 వేలు కమాయించొచ్చని ఉపాయం చేసిండన్నట్టు. పట్నమంతా 10 బ్రాంచులుంటే అంతటి ఇదే కథ. శివానే ఇంకో దోస్తుతోని కలిసి దందా చేస్తుండట. గోవా ఓవుడు వచ్చేటప్పుడు బస్సులలో పట్టుకొచ్చుడు. గోవాకు రెగ్యులర్ గా వెళ్తూ అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి ఇక్కడ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని అయినటువంటి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వడం. పోలీసులకు మతలబు తెలిసి పట్టేసిండ్రు. ఇలా తానా ఎవరెవరు డ్రగ్స్ కొంటున్నారో దొరకబట్టే పనులున్నారు. వరంగల్ అపార్ట్మెంట్లు దోషే ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ ఇది. 2.5 కిలోల బంగారం వజ్రాలు, 2 కోట్ల మాల్ దొరికింది. ఆదిలాబాదు, మంచిర్యాల, హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, ఢిల్లీలా 32 దొంగతనాలు చేసిరట. తండ్రి కొడుకులు ఇంకో 2 కలిసి దోస్తున్నారట. పక్క పగటిలే చెమట తీస్తారు. 2 ఫ్లాట్స్ ని వీళ్ళు మొత్తం 2 ఫ్లాట్స్ ని తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరువా పగలగొట్టి రావడానికి 8 నిమిషాల్లో చేస్తాం. 4 నిమిషాలల్లా ఇల్లుడిచి పడేస్తారంటే చూడుర్రి. దోసుకున్న సొమ్ము సాలదని సైడ్ దందా కింద గంజాయి అమ్ముతున్నారట. వెనకమర్లా ఢిల్లీలా పోలీసులు ఈ గ్యాంగ్ కు సాయం చేస్తున్నట్టు తేలితే ఎంక్వైరీ చేస్తున్నారు. అటు డ్రగ్స్ దందాలు, ఇటు దొంగతనాలు, ఎవ్వరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు పో.